కొడంగల్ ఇండైరెక్ట్ ఎమ్మెల్యే వచ్చేసి తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి ఎవరు అంటే రేవంత్ రెడ్డి సోదరుడు. అతనే మొత్తము అందరికీ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా అక్కడున్న పబ్లిక్ పార్టీ ఉంటారు కదా, ప్రజాప్రతినిధులు, వీళ్ళని ఎవరిని పిలవకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? ప్రోటోకాల్ పాటించట్లేదు. నేను ఏమంటున్నా అంటే వాడు తిరుపతి రెడ్డి అనేటోడు వాడు ఏదో షాడో సీఎం తీరు, షాడో ఎమ్మెల్యే తీరు అక్కడ కొనంగల్ నివేశుడు. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం మీద ఏమైనా విశ్వాసం ఇట్లా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకైనా కానీ, రేవంత్ రెడ్డికైనా కానీ, తిరుపతి రెడ్డికైనా కానీ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలైనా కానీ, జెడ్పీటీసీలు అయినటువంటి అక్కడ ఉన్న సర్పంచ్లు ఉన్నా కానీ వాళ్ళ చేతుల మీదకిచ్చి ఇవ్వాలి. అంతేగాని ఈ భారత రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ప్రోటోకాల్ నిర్వహించకుండా షాడో సీఎం అనేసిన రేవంత్ రెడ్డి బిడ ఖబర్దార్. రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, ఏదో ఈరోజు మీ అన్న ఏదో సీఎం అంటాని నీవు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు అక్కడ చెక్కులు ఇచ్చుకుంటా, ప్రోటోకాల్ ఇచ్చుకుంటా, నీకు ఒక కాన్వాయి, నీకు ఒక పోలీసు వెహికల్ అవసరమా బిడ్డ? నువ్వు వెంటనే తెలంగాణ సమాజం మొత్తం నిన్ను రాబోయే స్థానిక ఎలక్షన్లైనా కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగే మున్సిపల్ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెడతాయి. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, ప్రజలందరూ గమనిస్తున్నారు. వీడు ఓన్లీ పరిపాలన చేయడం చేతన అయితే లేదు వీనికి. ఓన్లీ వీళ్ళు ఇప్పుడు ఏమంటాడు, అంతకుముందు గత ప్రభుత్వంలో కేటీఆర్ ఏమంటారు, కేసీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం కేసీఆర్ వాళ్ళది. మరి ఇప్పుడు ఏందిరా మరి ఇది? నీ అన్న ఏం చేస్తున్నాడా అసలు? వాడు ఇవ్వడు ఇంతకు. తిరుపతి అనేటోడు ఇవ్వడు. వానికి ఏం అర్హత ఉన్నది అక్కడ చెక్కులు పంపించడానికి? వానికి ఏం రైట్ ఉన్నది? వాడు ఏ పదవిలో ఉన్నాడు అని ఇస్తాడా? అంటే అది అంటే ఓన్లీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ నడిపిస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇటువంటి విషయాలల్లో తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. వెంటనే తెలంగాణ సమాజం మొత్తం రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తుంది. ఈరోజు చూడండి, తిరుపతి రెడ్డి ఏమో ఆడ ప్రోటోకాల్ లేకుండా ఇస్తున్నాడు, వాళ్ళ ఇంకో తమ్ముడు ఏమో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఇది నడిపేయాలనుకుంటున్నా, దందాలు చేయాలనుకుంటున్నా. దందాలు చేయడానికి ఈరోజు ప్రభుత్వం వచ్చిందా? బిడార్ రేవంత్ రెడ్డి వెంటనే నువ్వు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.